అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గుర్తులేని లెక్కలు. పేరవరం జమీందారు శేఖరబాబు వద్ద ఈశ్వరయ్య అనే అతను లెక్కలు చూస్తూ ఉండేవాడు. ఈశ్వరయ్య చాలా నమ్మకస్తుడు, చురుకైనవాడు. జమీందారుకు అతడంటే ఎంతో అభిమానం. ఒక్కసారి జబ్బు చేసి ఈశ్వరయ్య మంచం పట్టాడు. జమీందారు తన సొంత వైద్యుడితో ఈశ్వరయ్య ఇంటికి వచ్చి రోగిని పరీక్ష చేయించాడు. వైద్యుడు శ్రద్ధగా 2 వారాల పాటు ఈశ్వరయ్యకు చికిత్స చేసి అది కుదిరే వ్యాధి కాదని నిశ్చయించుకొని ఆ మాట శేఖరబాబుకు చెప్పాడు. శేఖరబాబు ఈ సంగతి వైద్యుడి చేత ఈశ్వరయ్య కుటుంబానికి చెప్పించి తాను స్వయంగా రోగిని చూడటానికి వచ్చాడు. తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నదని గ్రహించిన ఈశ్వరయ్య శేఖరబాబుతో, అయ్యా, నాకున్నది ఒక్కడే కొడుకు. నేను పోయాక నా కొడుకు దివాణంలో నేను చేసిన ఉద్యోగం ఇస్తారని నమ్ముతున్నాను. తమరు అలా చెయ్యకపోతే నా కుటుంబం వేటిపాలవుతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఈశ్వరయ్య, నువ్వలా విచారించకు. ఆ ఉద్యోగాన్ని నీ కొడుక్కు ఇవ్వాలని ఏనాడో నిశ్చయించుకున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు శేఖరబాబు. ఆ తరువాత 3 రోజులకు ఈశ్వరయ్య చనిపోయాడు. 1 వారం రోజులు ఆగి జమీందారు ఈశ్వరయ్య కొడుక్కి కబురు చేశాడు. అతను జమీందారును చూడబోయిన సమయంలోనే ఒక పొరుగురువాడు ఆయన దగ్గరకు వచ్చి ఉత్తరం ఒకటి ఇచ్చాడు. ఆ ఉత్తరం రాసింది రాజవరం జమీందారు. అందులో ఆయన ఆ ఉత్తరం తెచ్చినవాడు తన దివాణంలో 6 సంవత్సరాలుగా లెక్కలు రాసే పని చేస్తున్నాడని తెలియపరిచాడు. ఇప్పుడు అతను తన స్వగ్రామమైన పేరవరంలో ఉండదలిచినందున దివాణంలో లెక్కలు చూసే పని ఇవ్వవలసిందిగా కోరాడు. ఈ ఉత్తరం జమీందారు శేఖరబాబును చాలా ఇరుకున పెట్టింది. లెక్కలు చూడటంలో 6 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని తను ఏ వంకతో ఉద్యోగం లేదని పంపివేయగలడు? అలా కాక తను అతడికి ఉద్యోగం ఇస్తే ఈశ్వరయ్య కొడుకు, అతడి కుటుంబం పస్తులుండవలసి వస్తుంది. జమీందారు ఉత్తరం తెచ్చిన వాడితో, మీ జమీందారు గత సంవత్సరం 1000 వరహాలు అప్పుగా తీసుకుని ఇంతవరకు పంపలేదు. వెళ్ళి ఆయనకు సంగతి చెప్పి రేపు వచ్చి కనపడు అన్నాడు. అతను అప్పటికప్పుడే బయలుదేరిపోయి మర్నాటికి తిరిగి వచ్చి శేఖరబాబుతో, అయ్యా, మా జమీందారు గారు మీకేమీ బాకీ లేనట్లు చెప్పమన్నారు. వారి జమీలోనే రాజవరం అనే కుగ్రామం ఒకటి ఉంది. అక్కడ ఎవరైనా మీ వద్ద అప్పు తీసుకొని ఉండవచ్చు అన్నాడు. శేఖరబాబు నవ్వి, మీ జమీందారు గారు నాకేమీ బాకీ లేరు. 6 సంవత్సరాలుగా రాజవరం దివాణంలో లెక్కలు చూస్తున్నావని తెలిసి నీతో చిన్న అబద్ధం ఆడాను. నువ్వు హడావిడిగా పోయి మీ జమీందారు గారిని బాకీ సంగతి అడిగి వచ్చావు. దీనిని బట్టి నీకు రాజవరం దివాణం లెక్కలు ఏమాత్రమూ గుర్తులేవని తెలిసిపోతున్నది. అలాంటి నీకు నా దివాణంలో ఉద్యోగం దొరకదు అన్నాడు. తరువాత ఆ రోజే ఆయన ఈశ్వరయ్య కొడుక్కు దివాణంలో లెక్కలు చూసే ఉద్యోగం ఇచ్చాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.